ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో అమ్మా న్యూస్ కథనంతో తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిందనే బాధలో జోగురామన్ ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? సదరు కథనంపై స్పందించినటువంటి జోగువారు మాది కంది శ్రీనివాసరెడ్డి సవాల్కు స్పందిస్తారా లేదా అనేది మాత్రం తెలుసుకున్నట్లు పూర్తి సమాచారం అందబోతుంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా అమ్మా న్యూస్ ప్రజలకు అలాగే ప్రభుత్వానికి అది వారధిగా నిలుస్తూ వారి సమస్యలు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో జోగురామన్ చేసినటువంటి ఆరోపణలు కానీ కేసులకు సంబంధించి కానీ ఇంతవరకు ఛాలెంజ్ పై స్పందిస్తారా లేదా, ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి సవాల్కు ప్రతిఘటించి ఆయన తీసుకుంటారా, స్వీకరిస్తారా లేదా, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి జోషి. చెప్పండి. రాజశేఖర్, కొద్ది రోజుల క్రితం అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి ఏదైతే కొత్త చిక్కుల్లో జోగురామన్న అనేటటువంటి కథనం అంటే వాస్తవంగా ఏవైనా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాల్లో మీడియాల్లో పత్రికల్లో వచ్చేటటువంటి కథనాలు కేవలం ఖండనలకే పరిమితం అవ్వాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి జోగురామన్న, మాజీ మంత్రి, 4 మార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగురామన్న తన రాజకీయ పరిణతిని ఇక్కడ పక్కన పెట్టి అంటే పరిణతి లేనటువంటి ఒక నేతగా వ్యవహరించారు అనేటటువంటి అభిప్రాయాలు ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా రాజకీయ అంశాల్లో కుటుంబ గౌరవం అనేటటువంటి అంశానికి తావులేనటువంటి సందర్భం. కేవలం రాజకీయ అంశానికి సంబంధించి టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి 2 కుమారులకు సంబంధించి ఆయనకు సంబంధించి ఏదైతే కావాలి మాకు టికెట్ అనేటటువంటి ఆయన కుటుంబీకులు 2 కుమారులకు సంబంధించినటువంటి అంశం పైనే అమ్మా న్యూస్ కథనం దీనిపైన విశ్లేషణ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కానే కాదు, కేవలం ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగానే చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి ఈ యొక్క రాజకీయ విశ్లేషణ కథనం ఏదైతే ఉందో దానిపైన జోగురామన్న తన కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవ మర్యాదలకు భంగం కలిగిందనేటటువంటి రీతిలో ఆయన ఒక భారతీయ పౌరుడిగా అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. అలాగే మిగతా పౌరులకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా అమ్మా న్యూస్ సగౌరవంగా గౌరవిస్తుంది. కానీ కేవలం అధికారంలో ఉన్నామనేటటువంటి ఒక అక్కసుతో తనకు ఇబ్బందికరంగా ఉందన్నటువంటి నేపథ్యంలో దీనిపైన అక్రమ కేసులు నమోదు చేయించినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పరోక్షంగా అంటే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మరి దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నటువంటి నేపథ్యంగా మనకు తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు పోలీస్ కేసుకు సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నటువంటి అంశంగా దాని గురించి మనం ఎక్కువ చర్చించడానికి కూడా. అయితే అమ్మా న్యూస్ కథనాన్ పైన ఇంతగా రెస్పాండ్ అయ్యి పోలీసుల కేసుల వరకు వెళ్ళినటువంటి జోగురామన్న అటు తర్వాత గత 2 రోజుల క్రితమే ఈ యొక్క విషయం పైన స్పందిస్తున్నటువంటి క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జోగురామన్నకు తన పైన అక్కసు ఉంటే రాజకీయంగా తాను శత్రువుగా భావించి తన పైన ఆధిపత్యం కొరకు ఆయన తాపత్రయాలు పడాలి తప్ప తమకు సంబంధించినటువంటి అమ్మా న్యూస్ పైన సిబ్బంది పైన అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించినటువంటి నేపథ్యం. అదే సందర్భంలో తనను చిన్నపిల్లవాడిగా సంబోధిస్తూ ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా సంబోధిస్తూ జోగురామన్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డటువంటి సందర్భం, దానిపైన సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి నేపథ్యం. అంతగా తనను చిన్నపిల్లవాడిగా పరిణతి లేనటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిగా జోగురామన్న గనక భావించినట్లయితే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కొరకు ప్రజల్లోకి వెళ్దామనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యం. గతంలో కొద్ది రోజుల క్రితం ప్రసారమైనటువంటి కథనం పైన ఇంతగా రెస్పాండ్ అయినటువంటి జోగురామన్న అదే అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ పైన ఈ రోజుతో 3 రోజులు గడుస్తున్నటువంటి సందర్భం. 3 రోజులు అయినప్పటికీ కూడా ఎందుకు స్పందించట్లేదు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అలాగే స్థానికంగా దీనిపైన చర్చ కూడా జరుగుతున్నటువంటి. ఒకవేళ తనకు జనామోదం చాలా ఎక్కువగా ఉంది, మిగతా వారెవరూ తనకు సరిరారు సాటి రారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో గనక జోగురామన్న ఉన్నట్లయితే సరే, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా ఏదైనా కావచ్చు, ఒక విశ్వాసాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ యొక్క జనామోదాన్ని ప్రజాబలాన్ని నిరూపించుకునేందుకు ఈ ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేటటువంటి చర్చ జరుగుతుంది. కేవలం తనకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థిగా రోజు రోజు జనాల్లోకి తొక్కుకు వెళ్తూ జనామోదం పొందుతున్నటువంటి ఒక యువనేతగా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ విధంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క మీడియా అమ్మా న్యూస్ పైన కేసులు పెట్టారు అనేటటువంటి ఒక అభిప్రాయం క్రమంగా స్థానికంగా బలపడుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అమ్మా న్యూస్ కథనాల పైన
ఆయన సీరియస్ గా ఫోకస్ చేస్తారు. జోగురామన్న అమ్మ న్యూస్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. దీంట్లో వచ్చేటటువంటి విషయాలపైన ఆయన స్పందిస్తారు అనేటటువంటి వివేచన కనుక ఉన్నట్లయితే కేవలం తనకు సంబంధించినటువంటి రాజకీయ కథనం పైనే కాకుండా, విశ్లేషణ పైన కాకుండా, తన పైన జనామోదము, ప్రజాబలము, ఊటమెరుగని వీరుడు అనేటటువంటి అంటే టిఆర్ఎస్ గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీల్లో తరచుగా కనిపించేటటువంటి, ఇక్కడ ఆదిలాబాద్ లో కనిపించేటటువంటి ఈ పదాలు జనహృదయ నేత అని చెప్పి, ఊటమెరుగని ధీరుడు అని చెప్పి, ఒకవేళ ఇవన్నీ వాస్తవమే అయితే గనక ఇప్పుడు కూడా కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఛాలెంజ్ ను స్వీకరించడంలో ఎందుకు జంకుతున్నారు జోగారు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది. ఈ విధమైనటువంటి అనుమానాలు, చర్చలు కూడా ఇక్కడ స్థానికంగా సాగుతున్నటువంటి పరిస్థితి. తన చిత్తశుద్ధిని, తన అభివృద్ధికి సంబంధించి జనాలు కనుక ఆమోదం తెలుపుతారు అనేటటువంటి తన విశ్వాసాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు కూడా ఈ యొక్క ఛాలెంజ్ పైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు మౌనంతో దీన్ని ఆమోదిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అంటే ఎవరు కూడా జనహృదయ నేత, జనామోదం ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలు ఒక మారు జనామోదం కొరకు మళ్ళీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ జనామోదం ఒక వ్యక్తికే ఉంది అని అనుకునేటటువంటి భావించేటటువంటి పరిస్థితులు కనుక రాజ్యాంగంలో పొందుపరిచినట్లయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవి గద్దె దిగేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువల ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక మారు జనామోదాన్ని మళ్ళీ పొందాల్సినటువంటి నేపథ్యంలో, దానిపైన మద్దతు తెచ్చేటటువంటి, దానిపైన నీళ్లు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రతి మారు కూడా తన పదవిని త్యజించి మళ్ళీ జనామోదం వెళ్లాల్సినటువంటి సందర్భాలు అయితే ఏర్పడతాయి. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి పరిస్థితుల్లోనే జనాభిప్రాయం ప్రకారంగా పదవికి రాజీనామా చేసి మరి నేను ఎన్నికలకు వెళ్ళాను అనేటటువంటి తరచుగా పేర్కొనేటటువంటి జోగురామన్న ప్రస్తుతము ఆయన చిత్తశుద్ధిని, ఆయన నిజాయితీని, ఆయన నిబద్ధతను, ఆయన ప్రజామోదాన్ని, ప్రజాబలాన్ని ప్రశ్నిస్తూ ఛాలెంజ్ చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ కు ఆయన ఎందుకు స్పందించట్లేదు అనేటటువంటి ప్రశ్నతో పాటుగా, అంటే మౌనంతోనే దాన్ని అంగీకరించారా జోగువారు అనేటటువంటి అనుమానాలు కూడా స్థానికంగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జోగువారు ఈ యొక్క ఛాలెంజ్ పై స్పందిస్తారా, లేకపోతే మౌనంతో తన ఆమోదాన్ని తెలుపుతారా అనేటటువంటి ఆయన విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఒకటి మీరు చెప్పినట్టు మౌనం అర్థంగీకారం అనుకోవచ్చు. మనం దాన్ని అది ఏ విధంగా తీసుకోవాలనేది అయితే మాత్రం భవిష్యత్తు చెప్పాలి. కానీ మొత్తానికి చూసి వ్యవహారం మొత్తం చూసుకుంటే అమ్మా న్యూస్ నిష్పక్షపాతంగా 4 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే అయినటువంటి, మంత్రిగా చేసినటువంటి ఒక జోగురామన్ లాంటి వ్యక్తి గురించి ఖచ్చితంగా ప్రజల్లో ఎలాంటి వాణి వినిపిస్తుందో, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత అమ్మా న్యూస్ మీడియాపై ఉంది. సో ఆ కోణంలో వెళ్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కంది శ్రీనివాసరెడ్డి తయారు చేస్తూ కుటుంబ సభ్యులపైన, మేనేజ్మెంట్ పైన ఏవైతే చర్యలు తీసుకొని కేసు పెట్టినటువంటి సందర్భాలు అయితే ఈ నేపథ్యంలోనే కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే స్పందించి సవాల్ విసిరిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అమ్మా న్యూస్లో వచ్చే కథనాలకు స్పందించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సవాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అది ప్రజల కోసం. ఎందుకంటే ఇన్ని రోజులు నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, తన ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినటువంటి ప్రజలు ఖచ్చితంగా తను ఏ తప్పు చేయలేదు, వచ్చేటటువంటి ఆరోపణలు అందులో వాస్తవం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి, సవాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవంతా జరగట్లేదంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు మౌనం అర్ధంగీకారం అంటే ఒప్పుకున్నట్లు అనుకోవచ్చా మనం? వాస్తవంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాదు రాజకీయ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇంతకాలం ఆయన గెలుపుకు సంబంధించినటువంటి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ రాబోయే కాలమంతా కూడా జోగురామన్నకు నల్లేరు మీద నడక మాత్రం కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ఇంతకాలము బీఆర్ఎస్ అంటే గతంలో టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి టికెట్ విషయంలో, ఎమ్మెల్యే టికెట్ విషయంలో జోగురామన్నకు అంతగా పోటీ లేనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా తలకిందులైనట్లుగా తెలుస్తుంది. స్థానికంగా టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించినటువంటి అంతర్గత వ్యాఖ్యల్ని బట్టి కావచ్చు, అలాగే విరివిగా తరచుగా వస్తున్నటువంటి పత్రికా కథనాలు కావచ్చు. జోషి, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి హైకమాండ్ కూడా బీఆర్ఎస్ నుంచి తనకి చురకలంటించినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో నిజమే ఉంది, ఆ విధంగా కూడా మౌనంగా ఉన్నారని మనం ఇంకొక కోణంలో ఆలోచించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు మనం పరిస్థితి చూసినట్టయితే కేవలం వాళ్లకు ఆమోదయోగ్యమైనటువంటి, వాళ్లకు మేలు కలిగించేటటువంటి విషయాల్లో మాత్రమే వాళ్ళు బహిరంగంగా స్పందించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ
ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో అధిష్టానాలు తలంటినటువంటి సందర్భాల్లో మాత్రం ఆ విషయాలను సాధ్యమైనంత మట్టుకు రహస్యంగా ఉంచి అవి బయటకు పొక్కకుండా చూసుకోవడం అనేటటువంటి పరిపాటి విషయము. ఖచ్చితంగా ఇప్పుడు కూడా జోగురామన్న విషయంలో కేసీఆర్ గత కొద్ది రోజుల క్రితం ఏవైతే వ్యాఖ్యలు చేశారో, అంటే ఆయనతో ఫోన్ సంభాషణలు మాట్లాడారు అన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి ప్రకారంగా ఆ విషయము మెటికాయలు అంటే ఇచ్చినటువంటి విషయము అమెరికా నుండి వచ్చినటువంటి ఒక నవయువకుడు ఇంతగా ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవలో ఇంతగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రిగా ఉండి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి నీవెందుకు ఇంతగా మమేకం కాలేకపోతున్నావు అనేటటువంటి యొక్క ఏవైతే